వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురాబోతోంది. దీంతో ఇక అన్ని పనులు ఆన్లైన్లోనే చేసుకునే వెసులుబాటు ఉండబోతుంది. ఇప్పటి వరకు వాహన రిజిస్ట్రేషన్ అంటేనే ఆర్టీఏ ఆఫీసులు, ఫైళ్లు, ఏజెంట్ల చుట్టూ ప్రదక్షిణలుండేవి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పుతో పనులన్నీ ఆన్లైన్లోనే పూర్తి కాబోతున్నాయి. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం వాహన పోర్టల్లో జతకట్టబోతుంది. మార్చి 15 నుంచి అమల్లోకి రాబోతున్న ఈ కొత్త వ్యవస్థతో పనులన్నీ చిటికలో పూర్తయిపోతాయి. ఇప్పటి వరకు సొంత ఐటీ వ్యవస్థతో నెట్టుకొచ్చిన తెలంగాణ రవాణా శాఖ ఇప్పుడు జాతీయ నెట్వర్క్లో భాగం కాబోతుంది. దీనివల్ల వన్ నేషన్ వన్ రిజిస్ట్రీ కళ సాకారం కాబోతుంది. అటు వాహనదారులకు దశాబ్దాల నాటి ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాలు దాటి వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇది అతిపెద్ద ఊరట. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి వాహనం తెచ్చుకున్నా లేదా ఇక్కడి వాహనాన్ని వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాలన్నా ఎన్ఓసీ కోసం ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై డేటా అంతా కేంద్ర సర్వర్లో ఉండడం వల్ల ఈ ప్రక్రియ సెకండ్ల వ్యవధిలో ఆన్లైన్లోనే పూర్తవుతుంది. ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్ల బెడద, క్యూ లైన్ల ఇబ్బంది ఇక ఉండదు. డూప్లికేట్ ఆర్సీ, అడ్రస్ మార్పు, హైపోతికేషన్ రద్దు వంటి పనులను నేరుగా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఫిజికల్ డాక్యుమెంట్ల వెంట ఉంచుకోనక్కర్లేదు. డీజీ లాకర్ లేదా ఎం పరివార్ యాప్లోకి డిజిటల్ ఆర్సీ చెల్లుబాటు అవుతుంది.